MNS ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి ఈ నెల 24న ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రాజనాల శ్రీహరి పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి పాలనను చట్టసభల్లో ఎండగట్టే నాయకుడిగా వేం నరేందర్ రెడ్డి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, సోలా విజయ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 24వ తారీఖు ఈ నెల ఉదయం 11 గంటలకు డి కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వేము నరేందర్ రెడ్డి గారి వారి యొక్క సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, సేవాదల్, SC సెల్, BC సెల్, మైనార్టీ సెల్, డివిజన్ బ్లాక్ కమిటీ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వంలో వారు గతంలో రాష్ట్ర సలహాదారుగా ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి చక్కటి సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాలు విజయవంతం చేసి సందర్భంగా వారికి రాజ్యసభ ఇవ్వడం, దాన్ని తెలంగాణ ప్రజలందరూ హర్షించడం జరిగింది. అందుకు భాగంగా మరి వరంగల్ జిల్లాలో తొలిసారిగా వస్తున్న రాజ్యసభ సభ్యుడికి మరి వేము నరేందర్ రెడ్డి గారికి ఘనంగా అందరూ మరి సన్మానం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి యొక్క రాజ్యసభను ప్రపంచానికి చాటే విధంగా మనం పెద్ద ఎత్తున చేసి ఇది ఒక చక్కటి ప్రోగ్రామ్ అయి మనం నిరూపించుకోవాల్సిందిగా నేను కాంగ్రెస్ కార్యకర్తలందరూ కోరుతూ మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ 24వ తారీఖు ఉదయం 11 గంటలకు డి కన్వెన్షన్ హాల్లో అందరూ హాజరై వారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.